Brought to you by V-Guard. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు ఉండబోతున్నాయట. ఇది ఒక్కరి మాట కాదు, అటు సీఎం ఇటు మాజీ సీఎంలు చెప్తున్న మాట. 20 మంది టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటే టచ్ చేస్తే సాయంత్రానికి బీఆర్ఎస్ ఖాళీ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పిట్టపోరు చందంగా మధ్యలో బీజేపీ దూరి ఇద్దరికీ షాక్ ఇవ్వబోతుందా? తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ఇటీవల కేసీఆర్ మెదక్ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో, ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. మరోసారి బీఫామ్లు ఇస్తున్న సమయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు బాధపడుతున్నారని, తమతో టచ్లోకొచ్చారని బాంబు పేల్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించడం కష్టమే అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండగానే సర్కార్ను పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని, అలాంటిది మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా 64 మంది ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండనిస్తారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ లోని ఓ సీనియర్ నాయకుడు తనని సంప్రదించారని, 20 మందితో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల అంశాన్ని ప్రస్తావిస్తూ మీ పార్టీలో ఎంతమంది మిగులుతారో లెక్కబెట్టుకో అంటూ కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు రేవంత్. నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెకి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తదో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని కేసీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమంటోంది బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదని, అయితే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్నారు ఎంపీ లక్ష్మణ్. ఇద్దరు కూడా తోడు దొంగలుగా మోదీ ప్రపంచనాన్ని, బీజేపీ అనుకూల వాతావరణాన్ని తట్టుకోలేక ఒక చీకటి ఒప్పందంలో భాగంగా ఇద్దరు పరోక్ష దాడులు చేసుకుంటూ ఆ రకంగా ప్రచారం ప్రాముఖ్యత పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున వలసలు కాంగ్రెస్ లోకి కొనసాగుతున్నాయి. అటు బీఆర్ఎస్ కూడా టచ్ లో ఉన్నారంటోంది. మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాంటి మలుపులుంటాయో చూడాలి. Brought to you by V-Guard.